రామ్మా, కుడికాలు లోపల పెట్టి పదమ్మా. నీ పెద్దమ్మకి నువ్వంటే చాలా ఇష్టం మీనాక్షి. తెగ మురిసిపోతూ ఉంటుంది. ఆడ మనసు తనదే, ఆత్మ సాక్షి తనదే, స్నేహ క్షేత్రమైన అవని స్ఫూర్తి తనదే. ఓరి నీ దుంపదేగా, అడ్రస్ తీసుకోలేదు సరే, కనీసం ఫోన్ నంబర్ అన్నా తీసుకుని ఉండాల్సింది కదా. టీసీ కూడా ఇదే మాట అన్నాడు. నీ బాధ నాకిప్పుడు క్లియర్గా అర్థమైంది. బావగారు, మీరే ఎలాగైనా ఆ అమ్మాయి నాకు కనిపించేలా చేయాలి. అలా కనిపించాలంటే ముందు అమ్మాయి అడ్రస్ కనుక్కోవాలి. దానికి నా దగ్గర ఒక ఐడియా ఉంది. ఏంటి బావ అది? ఆ టీసీ పేరు ఏమన్నావు? కలిసెట్టి శ్రీనివాసరావు. అతను ఎక్కడుంటాడు? హైదరాబాద్లోనే. సరే పద చెప్తాను. ఇప్పుడా? ఇప్పుడే. ఇదిగో శ్రీమతి గారు. ఏంటండి? నేను సాత్విక్ అలా బయటికెళ్ళి ఓ అరగంటలో వస్తాం. ఈ లోపు నువ్వు వంట రెడీ చేసుంచు. అలాగే, త్వరగా వచ్చేయండి. అలాగే, పద సాత్విక్. నా దగ్గర ఎన్నున్నాయి, కానీ అలేఖ్యనేమీ చేయలేకపోతున్నాను. ఎన్నిసార్లు అలేఖ్య తప్పించుకున్నా ఈసారి మాత్రం తప్పించుకోలేదు. ఖచ్చితంగా ఈసారి వీటితో నాకు పని పడుతుంది. నీలంబర్లో ఉంది. అమ్మో, ఆనంద్ ఇటువైపు వస్తున్నాడేంటి? నన్ను చూసి గుర్తుపట్టాడేమో. నీలాంబరి మోడ్రన్ డ్రెస్ వేసుకుందేంటి? పైగా కళ్ళజోడు కూడా పెట్టుకుంది. నీలాంబర్ని ఇక్కడే చూసానే, ఇంతలో మిస్ అయిపోయింది ఏంటి? వీడు నిన్ను చూసేశాడు. ఇప్పుడు ఈ విషయం అందరికీ చెప్పేస్తే నా గుట్టంతా బయటపడిపోతుంది. నో,
అలా జరగడానికి వీల్లేదు. అసలు వీణ్ణి లేపేస్తే ఏ గొడవ ఉండదు. ఈ నీలాంబరి రహస్యం తెలుసుకున్న వాళ్ళు ఎవరైనా సరే నేను బ్రతకనియను. లేపేస్తాను, ఖచ్చితంగా లేపేస్తాను. చంపేస్తాను. వీడి చెల్లెల కంటే ముందు వీడినే చంపేస్తాను. రారా అసలు నీలాంబరి ఇప్పుడు ఇంట్లో ఉందంటే ఆ నీలాంబరి ఈ నీలాంబరి ఒకటి కాదని తెలిసిపోతుంది కదా. నే వెంటనే ఇంటికెళ్ళి తెలుసుకుంటా. వీడేంటి నా చేతిలో చేస్తాడనుకుంటే మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతున్నాడు. అక్కడ కనపడిన నీలాంబరి ఇంత ఫాస్ట్ గా ఇక్కడికి ఎలా రాగలదు? ఇంత ఫాస్ట్ గా డ్రెస్ ఎలా చేంజ్ చేసుకోగలదు? అది సాధ్యం కాదు. ఆ అమ్మాయి ఎవరో నీలాంబర్లో ఉంది. ఏంటానంద్ గారు గుమ్మం దగ్గరే నిలబడిపోయారు? ఓహ్, నేను పసుపు రాస్తున్నానా? అయిపోయింది. వెళ్ళండి. లేదు లేదు, చెల్లెమ్మ మార్కెట్కి వెళ్ళముందే నేను వెళ్ళాలి. గ్యారంటీగా ఆ అమ్మాయి వేరు, ఈ అమ్మాయి వేరు. ఒరే ఆనంద్, నువ్వు ఈ పాటికి చచ్చి శవం అవ్వాల్సింది. నీ అదృష్టం బాగుంది కాబట్టి బ్రతికిపోయావు. అనుష, మొత్తం ఎన్ని చీరలు తెప్పించావు? ప్రస్తుతానికి 30 తెప్పించాను. రేపు ఇంకో 20 పట్టు చీరలు తెప్పిస్తాను. ఇవన్నీ మా చెల్లికే? ఒరేయ్, ఇవన్నీ మీ చెల్లికే కాదు, అందరికి. ఓ, ఇంతకీ ఎలా ఉన్నాయి చీరలు? చాలా బాగున్నాయి. హాయ్ దినా.
ఫ్రెష్ అయ్యావా? అయ్యాను వదినా. నీ డ్రెస్ అదిరిపోయింది మీనాక్షి. థ్యాంక్ యూ. కోయంబత్తూరులో కొన్నాను చిన్నదినా. అవును, ఏంటి ఇన్ని చీరలు? నీ నిశ్చితార్థం కోసం తెప్పించాను మీనాక్షి. ఎలా ఉన్నాయి చూడు. చాలా బాగున్నాయి వదినా. నాకైతే ఈ చీర బాగా నచ్చింది. ఏంట్రా, నీకంత బాగా నచ్చిందా? చూడు ఎంత బాగుందో. దొరసానికి కనబడదే తన కోసమే కథ వేషాలేస సిగ్నలే రాదే పలకరిస్తే సరదాగా బదులు రాదే అసలు నడు ఊపుతూ ఊగుతూ సింగారంగా చూడు ఆలయలు. Why doesn't she talk to me? Mas enortos ulara misalaka. Why doesn't she walk with me? ఈ సంటోడనకే ఎల్లవే కలుక వయ్యారి భామ నీ హంస నడక ఎందుకే తొందర తొందర ముద్దుల గుమ్మ ఇందరి. ఎందుకే నవ్వుతున్నావు? ఏంటి అలా నవ్వుతున్నావు? ఏం లేదే, మన గద్దమ్మ కూడా చీర బాగుందని చెప్పాడు కదా. వీడు చీర కట్టుకుంటే ఎలా ఉంటాడని నేను ఊహించుకున్నాను, అందుకే నవ్వొస్తుంది. ఏంటే చీర బాగుందన్న పాపానికి నేను కట్టుకున్నట్టు ఊహించుకుంటావా? ఆగమన్నా నిన్ను. ఆగు చూడండి ఎలా మాట్లాడుతుందో. ఆగు ఆగు నాకు గురుతావు లేదు నువ్వు. ఆగవే ఆగు. ఏ రాకేష్ ఆగవే. నేను చీర ఆగవే. రే ఆగండి. అయ్యో అయ్యో సారీ. పర్వాలేదు, నేనేమనుకోను. అలాగే ఉండండి. ఏంటి నీలంబరే, కావాలని కాలు అడ్డు పెట్టి నేను నీ మీద పడేలా చేస్తావా? అయ్యో చూడు, మీ ఇద్దరు అల్లరికి పాప నీలంబరి బలైపోయింది. నీలంబరి, నీకేమైనా దెబ్బ తగిలిందా? తగిలినా పెద్ద పట్టించుకోను మేడం. ఏ మిస్టర్, ఎవరు నువ్వు? ఏంటి మా వదిన వంక అలా చూస్తున్నావు? వదినా ఏంటి మీనాక్షి? ఈయన మీ అన్నయ్య? ఏయ్, నువ్వు చాలా ఎక్కువగా మాట్లాడుతున్నావు. వదిలే మీనాక్షి, ఇక్కడి నుంచి వెళ్దాం పదా. ఏంటి వదిన, వాడు అలా మాట్లాడుతుంటే నువ్వు చూస్తూ ఉంటావు. ఆంటీ మీరేసో పడతారంటీ? ఏయ్, మా వదిన నీకు ఆంటీలా కనపడుతోందా? మా వదిన నాకంటే 4 ఏళ్లు పెద్దది, అంత మాత్రానే ఆంటీ అంటావా? నాకు చెప్పొచ్చుగా వదినా. ఓ, సూర్య నీకు దారిలో కనిపించాడా? కనీసం ఆయన నా భర్త అనుకో నీకు పరిచయం చేయలేదా? లేదన్నయ్య. అంటే బావగారు ఊరు నుంచి వచ్చారనమాట. ఆయన కనిపించడమే గ్రేట్, పరిచయం చేయకపోవడం ఏంటి?
నేను పరిచయం చేయలేదే అనుకో, ఆయనే వచ్చి పరిచయం చేసుకోవచ్చుగా. అమ్మ మీనాక్షి, వీళ్ళిద్దరికీ భయంకరమైన ఈగోలు. కానీ ఒకళ్ళంటే ఒకరికి ప్రాణం. ఆయన గారు ఈవిని గారిని తలుచుకోవడం క్షణం ఉండదు, ఈవిడి గారు ఆయన గారిని తలుచుకోవడం క్షణం ఉండదు. పైకి ఒకరినొకరు తెగ తిట్టుకుంటారు, ఒకరి కోసం ఒకరు విషం తాగుతారు, చావు కూడా వెనకాడరు. అసలు ఏం జరిగింది? వీళ్ళ స్టోరీ నీకు ముందు ముందు బాగా తెలుస్తుందిలే. అన్నయ్య, ముందు సూర్య అన్నయ్యకి ఫోన్ కలుపు, అర్జెంటుగా సారీ చెప్పాలి. నిన్న రాత్రిదా సెల్ ఆఫ్ చేసి కూర్చున్నారు. ఇప్పుడు ఆన్ చేశారు లేదో చూస్తాను. రింగ్ అవుతుంది. చెప్పు శ్రీకర్. ఐఎమ్ సారీ అన్నయ్య, ఐఎమ్ వెరీ వెరీ సారీ. ఎవరు? నేను మీనాక్షి అన్నయ్య. మిమ్మల్ని కలిసినప్పుడు మీరెవరో నాకు తెలియదు, అందుకని పరిచయం చేసుకోలేదు. మిమ్మల్ని అపార్థం చేసుకుని చాలా చాలా మాటలు అన్నాను. ఐఎమ్ వెరీ వెరీ సారీ అన్నయ్య. ఇట్స్ ఓకే. నీకు ముందు ముందు తెలుస్తుందిలే అని నేనే కావాలని నిన్ను పరిచయం చేసుకోలేదు. అన్నయ్య, మిమ్మల్ని వాడు వీడు అన్నాను. అలా అన్నందుకు నాకు చాలా సిగ్గుగా ఉంది. ఇట్స్ ఓకే. కానీ మా హైదరాబాద్ కుర్రోళ్ళు చాలా డీసెంట్. పెళ్లి అయిన వాళ్ళకి పెళ్లి కాని వాళ్ళకి ఎవ్వరికి బీటేరు. అర్థమైందా? అర్థమైంది అన్నయ్య. నేను అలా అన్నానని మీరు ఇండైరెక్ట్ గా తిడుతున్నారు కదా. ఇదిగో మీనాక్షి, నాకేం ఫోన్ ఇవ్వకు, నేనేం ఆయన గారితో మాట్లాడను. అమ్మ మీనాక్షి, ఆ తిక్కదలు అందంటే ముగ్గురుతో మాట్లాడాలని మీనింగ్. ఫోన్ ఇచ్చేయి. వదిన, అన్నయ్యతో మాట్లాడతాడంట. నేను మాట్లాడని చెప్పానా? మాట్లాడొదినా. ఏ దారిలో పెళ్ళం కనపడితే మాట్లాడాలని తెలీదా? ఏ నీకు మాట్లాడాలని తెలీదా? ఓ, ఏంటలా చిక్కిపోయావు? సరిగా మెక్కట్లేదా? టైంకి తినట్లేదా? ఏదో నువ్వు పెద్ద లావెక్కినట్టు. నువ్వు చిక్కిపోలేదా? టైంకి తింటే నీకు తెలీదా? అసలు నీతో మాట్లాడాలంటేనే చిరాగ్గా ఉంది. నాకు కూడా మండిపోతుంది. అసలు ఫోన్ పెట్టి. ముందు నువ్వు పెట్టు. నేను పెట్టను, ముందు నువ్వు పెట్టు. నీతో వాదించడం కన్నా ఫోన్ పెట్టేయడం బెటర్. నేనే పెడతాను. చూసావా మీనాక్షి, ఇలా తిట్టలతో ఒకరినొకరు పలకరించుకుంటారు, ఒకరి యోగక్షేమాలు ఒకరు తెలుసుకుంటారు. అవును, వీరిద్దరిలో ఎవరిది తప్పు? గ్యారెంటీగా ఈ రాక్షసిదే. ఏంట్రో నాది తప్పంటావా? నాది తప్పరు, నాది తప్పరు. సూర్యది తప్పని చెప్పు. సూర్యది తప్పు. సూర్యది తప్పని చెప్పురా. నాది తప్ప. ఇదేముందో తెలుసా?
తెలీదు. ఇది నా లవర్ మందు. అప్పుడెప్పుడో నాతో పాటు ఆర్ఏసీలో ప్రయాణం చేసి మిస్ అయిపోయింది కదా, ఆ బాధను మర్చిపోవడానికే ఇందులో నా లవర్ని చూసుకుంటూ తాగేస్తున్నాను. చాలా సంతోషం టీసీ గారు. కనీసం వీడి బ్రతికైనా మీ బ్రతుకులా చేయకండి. అసలు అతనికి కొంచెం కూడా బుద్ధి లేదు.